హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరాడ్స్. మన హైదరాబాద్ నగర్లో మీరు చూస్తుంది అయితే టాటా వెహికల్. ఈ వెహికల్ బాడీ అయితే జీఎం బాడీ బిల్డింగ్ షెడ్లో అయితే బాడీ అయితే కడుతున్నారు అన్న వాళ్ళు. ఈ వెహికల్ అయితే మంట్రా క్లాక్స్ మహేష్ అన్న అయితే మన షెడ్లో అయితే పెట్టడం జరిగింది. మహేష్ అన్న రెండో వెహికల్ ఫినిషింగ్ కంప్లీట్ అయినా కానీ స్టిక్కరింగ్ వేసే టైంలో అయితే ఈ వెహికల్ అయితే వచ్చింది. దీన్ని అయితే మహేష్ అన్న అయితే ఒకసారి అయితే మొత్తం వీడియో తీసే తర్వాత అయితే షెడ్లో అయితే పెట్టారు. వెహికల్కి జీఎం బాడీ బిల్డింగ్ షెడ్లో అయితే అన్న వాళ్ళు అయితే బాడీ అయితే కడుతున్నారు చూడండి. మెకానిక్ అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు చూడండి. మొత్తం ఛానల్ యాంగిల్ అయితే నిలబెట్టారు. దానికైతే అన్న వాళ్ళు అయితే నట్ బోల్ట్లు అయితే బిగించారు చూడండి. ఐరన్ షీట్లు అయితే పెట్టి ఫిక్స్ చేసి అన్న వాళ్ళు అయితే నట్ బోల్ట్లు వేసారు. వెల్డింగ్ పెట్టి ఇక్కడ వెల్డింగ్ నట్ బోల్ట్ వేసి ఇక్కడ నట్ బోల్ట్లు అయితే వేసారు చూడండి. వెహికల్ బాడీకి సైడ్ ఫినిషింగ్ వచ్చినాకనైతే అన్న వాళ్ళు అయితే మధ్యలో ఐరన్ షీట్లు వేసి వెల్డింగ్ అయితే పెడతారు. ఈ వెహికల్కి అయితే అన్న వాళ్ళు అయితే ఇసుక తరలింపుల కోసం అయితే ఇసుక బాడీ కట్టిస్తున్నారు. ఇసుక కోసం అన్న వాళ్ళు అయితే క్యాబిన్ కట్టడం అయితే స్టార్ట్ చేశారు చూడండి. బాడీకి అయితే సపోర్ట్గా అయితే అన్న వాళ్ళు అయితే వుడ్ సెట్ చేస్తున్నారు. మొత్తం పై దాకానైతే ఇట్లా వుడ్ కట్ చేసిన వుడ్ అయితే అన్న వాళ్ళు ఎంత తీసుకుని అయితే పర్ఫెక్ట్ పైకి సెట్ చేసుకుంటూ వస్తారు అనమాట. లోపల సైడ్ బాడీ అయితే ఈ విధంగా ఉంది చూడండి. వెహికల్ క్యాబిన్ బాడీ ఫినిషింగ్ కంప్లీట్ అయినాకనైతే వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది చూడండి. పెయింటింగ్ అయితే అన్న వాళ్ళు అయితే మంచిగా వేయించారు. ఎలక్ట్రీషియన్ అయితే అన్న అయితే లైట్ సెట్ చేస్తున్నాడు చూడండి. ఒకసారి మొత్తం అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఫినిషింగ్ అయితే కంప్లీట్ మంచిగా వచ్చింది చూడండి. బంపర్ అయితే మంట్రా క్లాక్స్ మహేష్ అన్నకి వేయించినట్టు పంజాబ్ క్యాబిన్ కట్టించి అయితే బంపర్ అదే విధంగా పెట్టించారు. ఈ వెహికల్కి అయితే అన్న వాళ్ళు అయితే గోల్డ్స్ అయితే కొంచెం ఎక్కువ పెట్టించారు. చూడడానికి అయితే చాలా బాగుంది లుకింగ్ ఉంది వెహికల్ అయితే. ఫ్రంట్ అయితే ఇసుక తోలే వెహికల్స్కి అయితే ఎక్కువ శాతం అయితే డెకరేషన్స్ అయితే ఎక్కువ చేయించుకుంటారు. అన్న వాళ్ళు చూడడానికి మంచిగా చేయించుకుంటారు అనమాట. ఏ వెహికల్స్కైనా ఎక్కువ శాతం అయితే డెకరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అయితే అన్న ఎక్స్ట్రా లైట్ ఫిట్ చేస్తుండ్రు. డెకరేషన్ లైట్ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది అనమాట. లైటింగ్ అయితే అన్న వాళ్ళు అయితే చాలా మంచిగా చేపిస్తున్నారు. తీరు లైట్లు అయితే వేపిస్తున్నారు వెహికల్ పర్ఫెక్ట్గా. డెకరేషన్ కోసం ఐరన్ పైపులు వాటి మీద స్టీల్ బొంగులు డెకరేషన్ స్టీల్ అయితే చాలా వరకు అయితే అన్న వాళ్ళు అయితే మంచి తెచ్చుకున్నారు. మంచిగా ఎంచుకున్నారు. చూడడానికి అయితే పర్ఫెక్ట్ చాలా బాగుంది చూడండి. ఇక్కడ పెట్టిన గోల్స్లో అయితే అన్న వాళ్ళకి అయితే ఇష్టంగా అయితే మంచిగా పెట్టుకున్నారు. ఏంటంటే వెహికల్ కిందికి వంగినప్పుడు అయితే పర్ఫెక్ట్ మంచిగా కనిపిస్తుంది. అందుకోసం అయితే అన్న వాళ్ళు అయితే ప్రత్యేకంగా ఎంచుకున్నారు. పెయింటింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. బార్డరింగ్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా తీశారు. క్యాబిన్ విషయానికి వచ్చినట్లయితే మహేష్ అన్న క్యాబిన్ ఈ క్యాబిన్ ఒకటే కానీ అన్న అయితే కలర్ వేరే వేయించాడు. ఇల్లు వేరే కలర్ వేయించారు. అది మీద అంటే యాజ్ ఇట్ సేమ్ టు సేమ్ చేయించారు చాలా వరకు అయితే. అన్న వాళ్ళు అయితే దోమలు రాకుండా ఏ విధంగా పెట్టించారో అన్న కూడా అదే విధంగా అయితే వెహికల్కి అయితే కొన్ని అన్ననైతే ఫాలో అయ్యారు అన్న వాళ్ళు. ఇక్కడ మనకు కనిపిస్తున్న టాటా సింబల్ దగ్గర అయితే అన్న వాళ్ళు అయితే గ్రీన్ లైట్ సెట్ చేస్తారనమాట. లోపల సైడ్ ఒకటి బయట సైడ్ ఒకటి అయితే రెండు అయితే లైట్లు అనేది సెట్ చేస్తారనమాట. వెహికల్కి పెయింటింగ్ కంప్లీట్ అయినాకనైతే అవుట్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఒకసారి పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినట్లే. ఇకనైతే ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే అన్న చేస్తున్నాడు చూడండి. వెహికల్ అయితే చాలా బాగుంది చూడడానికి. నేషనల్ పెయింట్ వేయించారు టోటల్గా. ముందర మాత్రమే కొంచెం గ్రీన్ బార్డరింగ్ బ్లూ బార్డరింగ్ వేయించారు. ఇక్కడ చూడండి డెకరేషన్ లైట్లు అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారు అన్న వాళ్ళు. హారంలో అయితే పెద్ద సాకెట్ వేశారు. మొత్తమే హారంలో అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారు. మొత్తం కట్అవుట్లు అయితే 12 ఉంటాయి అట కట్అవుట్లు. బ్లూ కలర్ అయితే బంపర్కి వేశారు. వైట్ కలర్ చేసి పెట్టారు నెంబర్ ప్లేట్ అయితే. దానికి కూడా ఎల్లో కలర్ అయితే స్ప్రే చేశారు అనమాట. హారంలో చూడండి ఒకసారి. హారంలో సౌండ్కే చెవులు పోవాలన్నమాట. అట్లా ఉన్నాయి హారంలో అయితే పర్ఫెక్ట్గా చేయించారు. 12 కట్అవుట్లు ఉంటాయంట. సింపుల్ ఎక్కడం కోసం అయితే అన్న వాళ్ళు అయితే హ్యాండిల్ సెట్ చేశారు. ఇక్కడ వైపర్లు అయితే అన్న వాళ్ళు అయితే 2 కిందనే సెట్ చేశారు చూడండి. మడగారికి మ్యాట్లు ఎవరైనా వెనక సైడ్ సెట్ చేశారు. అన్న వాళ్ళు అయితే వెనక ముందు 2 రోకులు సెట్ చేశారు. ఏంటంటే మట్టి పడి జంగు రాకుండా అయితే ఈ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే మ్యాట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేయించారు. క్యాబిన్ విషయానికి వచ్చినట్లయితే ఒకసారి చూడండి. అన్న వాళ్ళు అయితే సీట్ అయితే సెట్ చేశారు. సీట్ అయితే పర్ఫెక్ట్గా చేశారు చూడండి. అవతలనైతే బెడ్లు అయితే ఇంకా రాలేదు. ఆ సీట్లు అయితే అన్న వాళ్ళు అయితే చేయించడానికి ఇచ్చారు. లెంత్కి అయితే తీసుకెళ్లారు కుట్టడం కోసం. అయితే ఇంకా రాలేదు. వచ్చినాకనైతే మొత్తం ఫుల్ఫిల్ అయిపోద్ది అన్నట్టు మొత్తం. ఇక్కడ చూడండి టూల్ బాక్స్ ఇది అయితే. దీని మీద అయితే బెడ్ వస్తుంది. మనకు అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు. తర్వాత బెడ్ వేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ పూట డ్రైవర్లు పడుకోవడానికి ఇబ్బంది కాకుండా అయితే ఈ విధంగా చేశారు. ప్లైవుడ్ చూడండి ఇదైతే రిఫ్లెక్షన్ ఉంది. అపోజిట్ ఏముందో మనకు అది కనిపిస్తుంది అనమాట. మన కెమెరాకి అయితే అది అంత చిక్కర్లేదు. స్పీకర్లు అయితే అన్న వాళ్ళు అయితే చాలా పెద్దవి పెట్టించారు. అసలు జేబీఎల్ బాక్సులు పెట్టారు చూడండి. అక్కడ ఒకటి ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టారు. 2 బాక్సులు అయితే పెట్టారు అన్న వాళ్ళు. ఇక్కడ పైన డెస్క్ వచ్చింది చూడండి. ఇందులోనైతే మనం ఏవైనా దాచుకోవచ్చు అనమాట. పానాలైనా చిన్న ఏవైనా మనం మంట్రా క్లాక్స్ మహేష్ అన్న ఏ విధంగా పెట్టించినాం. లైట్లు మొత్తం ఇక అదే క్యాబిన్ అనమాట. అందులోనే చేశారు కదా. అదే బాడీ బిల్డింగ్ షీట్లో చేశారు కాబట్టి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఆ వెహికల్ ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా ఉందన్నమాట. ఒక లోడుకు పోతే ఎన్ని రోజులు పట్టింది కాబట్టి మనకు ఛార్జింగ్లకు వీటికి అవసరం ఉంటాయి కాబట్టి సాకెట్లు అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా పెట్టించారు. అక్కడ ఒకటి అయితే పెట్టించారు. ఇక్కడ ముందు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టించారు అన్న వాళ్ళు సాకెట్లు. మహేష్ అన్న వెహికల్కి పెట్టించిన విధంగా అయితే ఈ వెహికల్ కూడా అయితే అన్న వాళ్ళు అయితే జాల సెట్ చేయించారు. ఏంటంటే వెహికల్ పోయే టైంలోనైతే మనం డోర్ తీయం కదా. వెహికల్స్కి కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి డోర్ తీయరు. ఇది ఓపెన్ చేసుకుంటే ఏంటంటే చల్లటి గాలి వస్తే దోమలు కూడా రాకుండా కొంచెం సేఫ్టీ ఉంటుంది. దీనివల్ల అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా సేఫ్టీ కాబట్టి అన్న వాళ్ళు అయితే పెట్టించారు. క్యాబిన్ లోపల లుకింగ్ అయితే టోటల్గా అయితే ఈ విధంగా ఉంది చూడండి. అద్దాలు గిట్టనైతే అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారు. సైడ్ మొత్తం బెడ్ అయితే వస్తుంది. గేర్ బాక్స్ గేర్ దగ్గర అయితే అన్న వాళ్ళు అయితే మొత్తం పర్ఫెక్ట్గా సెట్ చేసి అయితే బెడ్ అయితే దాని దగ్గర అయితే వస్తుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది క్యాబిన్ లోపలనైతే. అన్న వాళ్ళు అయితే రాడ్లు పెట్టించారు. ఇక్కడ మంట్రా క్లాక్స్ మహేష్ అన్న పెట్టించినట్లయితే అన్న వాళ్ళు కూడా ఒక ట్రక్ను అయితే ఎంచుకుని అయితే డోర్కి సెట్ చేయించారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇకనైతే అన్న వాళ్ళు అయితే జాల సెట్ చేయించారు చూడండి. దీనివల్ల అయితే మనకు కొంచెం గాలి అనేది చల్లటి గాలి బయట నుంచి వస్తుంది కాబట్టి అన్న వాళ్ళు అయితే జాల అయితే ఎంచుకున్నారు. ఎలక్ట్రీషియన్ అన్న వాళ్ళు అయితే ఇండికేటర్స్ పార్కింగ్ లైట్లు యాపిల్ ల్యాంప్లు అయితే అన్న వాళ్ళు అయితే క్యాబిన్ పైన సెట్ చేశారు. చూడండి పెయింటింగ్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేశారు. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కిందనైతే వైట్ కలర్ బార్డరింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఒకసారి.
డ్రైవర్ స్టెప్స్ దగ్గర అయితే అన్న వాళ్ళు అయితే బ్లూ కలర్ లైట్ అయితే సెట్ చేశారు. ఈ లైట్ అనేది ఏంటంటే కొంచెం లుకింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఆ లైట్ వెలిగినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది. ఈ వెహికల్కి అయితే ఆర్టిస్ట్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మ్యాట్లు అయితే అన్న వాళ్ళు అయితే సెట్ చేసి పెట్టారు. దానికైతే అక్కడ వెల్కమ్ అని వేయాలి. అన్న వాళ్ళు అయితే పార్కింగ్ లైట్లు, బాడీ లైట్లు చూడండి పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టారు. బాడీ లైట్లు అన్నమాట ఇవి. బాడీ లైట్లు అయితే బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్లో అయితే అన్న వాళ్ళకి నచ్చిన విధంగానే సెట్ చేయించారు. వైట్ కలర్ బార్డరింగ్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి బ్యాక్ లైట్, రివర్స్ లైట్ అనమాట ఇది. మనం రివర్స్ గేర్ వేసినప్పుడు అయితే లైట్ వెలుగుతుంది. చూడండి వైట్ కలర్ అయితే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ కొట్టారు. ఈ పెయింటర్ అయితే సంజయ్ అన్న అయితే పర్ఫెక్ట్గా కొట్టించాడు పెయింట్ అయితే. చూడండి లైట్లు అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారు. అన్న వాళ్ళు అయితే గ్యాప్ దొరికితే కదమే గ్రీన్ కలర్, రెడ్ కలర్లు ఏ నచ్చితే అవి పెట్టేశారు అన్న వాళ్ళు అయితే. పెయింటింగ్ వర్క్స్ అయితే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి వైట్ కలర్ బార్డరింగ్ అయితే అన్న అయితే మంచిగా వేసాడు. పెయింట్ అయితే పర్ఫెక్ట్గా వేసారు అన్న వాళ్ళు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక నైట్ చూడండి కింద అన్న వాళ్ళు చైన్తో నిలాడుతున్నాయి. అన్న వాళ్ళకి నచ్చినవి అయితే కొన్ని అయితే వేయించారు, సపరేట్గా వేయించుకున్నారు. ఇవి అయితే చాలా బాగున్నాయి, లుకింగ్ ఉంటుంది వెహికల్. ఏంటంటే ఇసుక వెహికల్స్ అన్నింటినీ పెట్టిస్తారు. చూడండి బాడీ లోపల అయితే బ్లూ కలర్ పెయింట్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేశారు. ఇక్కడ అయితే ఎక్స్ట్రా బాడీ సెట్ చేశారు. ఛానల్తో అయితే రెండు ఛానల్ పెట్టి అయితే అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ పెట్టారు. ఏంటంటే ఇసుక వెహికల్స్కి అయితే ఇట్లనైతే ఛానల్ పెట్టి అయితే అన్న వాళ్ళు అయితే ఎక్స్ట్రా బాడీ ఫిట్ చేస్తారనమాట. ఈ డోర్ కూడా అయితే ఎక్స్ట్రా ఫిట్ వస్తుంది. ఆర్టిస్ట్ చూడండి డీజిల్ ట్యాంక్ మీద డీజిల్ ట్యాంక్ అని రాసే డిజైన్ అయితే ఇస్తుండు. వైట్ కలర్, ఎల్లో కలర్తోనే డీజిల్ ట్యాంక్ మీద అయితే అన్న అయితే ఆర్టిస్ట్ వర్క్స్ అయితే చేస్తుండు. చూడండి డిజైన్ వేస్తుండు అనమాట. వైట్ ఫ్లవర్లు, ఎల్లో కలర్తో అయితే కొన్ని చిన్నవిగా అన్న తెలిసినవి అయితే అన్న వాళ్ళు చెప్పిన అయితే వేస్తున్నాడు అనమాట. పెయింటర్ అన్న అయితే పర్ఫెక్ట్ చేస్తుండు. చూడండి పెయింట్ నెంబర్ ప్లేట్కి అయితే అన్న అయితే బార్డరింగ్ అయితే పర్ఫెక్ట్ కుడుతుండు. పైకి పోకుండా కిందికి రాకుండా గలీజ్ కాకుండా అయితే చాలా బాగా వేస్తుండు అనమాట. అదైతే అందరికి రాదు వర్క్ అనేది. బ్రష్ పట్టడం అంటే అల్లటప్ప మాటలు కావు. అన్న అయితే పర్ఫెక్ట్ చేస్తుండు, చాలా బాగా చేస్తుండు అన్నట్టు. చూడండి స్పీడ్గా అయితే నెంబర్ ప్లేట్కి అయితే పెయింట్ అనేది వేస్తుండు, ఎల్లో కలర్ ప్లేట్. పెయింటింగ్ చేసిన కంప్లీట్ అయినాక తర్వాత అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక అయితే నెంబర్ అనేది వేస్తారు అనమాట. తర్వాత దానికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక నెంబర్ వస్తుంది, అప్పుడైతే నెంబర్ వేస్తారు దాని మీద. బ్రేక్ లైట్ల సేఫ్టీ జాలకైతే అన్న అయితే జాతీయ జెండా కలర్ వేస్తుండు. చూడండి ఆరెంజ్, వైట్, గ్రీన్ మొత్తం పర్ఫెక్ట్ అనేది వేస్తుండు. మొత్తం ఏంటంటే ఒకదానికి వేరే కాడ ఎక్కడ టచ్ కాకుండా అయితే రప్ప అన్న స్పీడ్ అంతే కావాలి, అలవాటు అనమాట. అది అంత పర్ఫెక్ట్ చేస్తుండు. చూడండి మొత్తం బాగుంది లుకింగ్ అయితే. ఇక్కడ కూడా నెంబర్ ప్లేట్కి అయితే కాకైతే మొత్తం ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తుండు. తర్వాత అయితే నేను చెప్పినా కదా రిజిస్ట్రేషన్ అయిపోయినా కదా నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అయితే మళ్ళీ తర్వాత వేస్తారనమాట. డిజైనింగ్ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి అలవాటు కాబట్టి రప్ప ఏమంటే ఏసుడే లేదు, స్పీడ్ వేస్తూనే ఉంటారు. ఇక మనం చూస్తుంది అయితే ఆర్టిస్ట్ వేసారు చూడండి, చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది మ్యాట్ మీద అయితే. ఇవైతే అచ్చులు అనమాట. ఇవైతే వీటి మీద స్ప్రే చేయగానే మొత్తం మనకి ఈ అచ్చు అయితే ఏ అచ్చు ఉంటుందో ఆ అచ్చు అయితే అక్కడ పడిద్ది అనమాట. ఇక్కడ కొన్ని మామిడి పండ్లు, కొన్ని చేపలు ఈ విధంగా అయితే వేస్తారు అన్నట్టు. అక్షరాలు కూడా ఉంటాయి అనమాట, ఏజేసి అన్నట్టు. ఇక్కడ జే తీసాడు చూడండి, ఈ విధంగా అచ్చు కొట్టినాకనైతే ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది అన్నట్టు లుకింగ్. ఏంటంటే బ్రష్ పట్టుకొని ఆర్టిస్ట్ వేయకుండా అయితే ఈ విధంగా అచ్చు అయితే సింపుల్ కొట్టొచ్చు అన్నట్టు. ఓన్లీ స్ప్రే చేస్తే కంప్లీట్ అయింది. ఇక్కడ మనం చూస్తుంది అయితే ఇందాకనైతే ఒకటి ఆర్టిస్ట్ చేయితో రాశాడు. కొన్ని ఏమో అచ్చులు అయితే ఈ విధంగా స్ప్రే చేస్తారు, ఏమంటే అచ్చు అనేది పడిపోయింది అన్నట్టు. చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తుందో, స్పీడ్ సెకండ్లలో అయిపోతుంది అనమాట. ఒకసారి ఈ విధంగా ఎల్లో కలర్ స్ప్రే చేసినట్టు దాని మీద వేరే కలర్ స్ప్రే చేసి మాత్రం లుకింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. చేప చూడండి అన్న ఓన్లీ విత్ ఇన్ స్ప్రేతో కథం అటు అన్నాడు, కథం కంప్లీట్ అయిపోయింది అప్పటికే. అన్న వాళ్ళు బాడీకి అయితే మొత్తం అయితే అచ్చులే కొడుతున్నారు. ఒకసారి చూడండి అచ్చులు అయితే ఏ విధంగా కొడుతున్నారు, టోటల్ అచ్చులే. ఎలక్ట్రీషియన్ బ్రదర్ చూడండి ఇక్కడ అయితే మొత్తం డెకరేషన్ లైట్లు అయితే ఫిట్ చేస్తున్నాడు అన్న. ఏంటంటే వెహికల్ నైట్ అయితే చాలా లుకింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా తీరు రకాల కలర్లు అయితే వెలుగుతుంది అన్నట్టు లైట్. చూడండి ఇక్కడ అయితే ఎల్ఈడి పెద్ద లైట్ అయితే ల్యాంప్ అయితే పెట్టారు అన్న వాళ్ళు, చాలా బాగుంటుంది చూడడానికి అయితే. నైట్ అయితే మొత్తం మనకు కింద ఏమన్నా కనిపిస్తుంది, ముందట వెహికల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే మనకు లైటింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. స్టిక్కరింగ్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేశారు. ఇక్కడ ఆర్ఎన్లో చూడండి, ఆర్ఎన్లో కట్అవుట్ అయితే చాలా పెద్దదే పెట్టింది అన్న. మొత్తం ఇక్కడైతే ఆర్ఎన్లకు సంబంధించిన అన్నట్టు ఇక్కడ అయితే సెట్ చేశారు కట్అవుట్లు. ఇక్కడ నుంచి మనకు పైకి ఉంటుంది అన్నట్టు. ఇక మొత్తం ఎయిర్ సస్పెన్షన్తో అయితే ఆర్ఎన్ పని చేస్తుంది అనమాట. వెహికల్ ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక అయితే మొత్తం లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. పెయింటింగ్, స్టిక్కరింగ్, టోటల్ వర్క్స్ అయిపోయినాక అయితే ఈ విధంగా అయితే ఉంది లుకింగ్. జిఎం బాడీ బిల్డింగ్ షెడ్లో అయితే వెహికల్ని అయితే బాడీ అయితే కట్టారు. ఇదైతే ఇసుక లోడ్ కోసం అయితే వాడతారు ఈ వెహికల్ని, ఇసుక బాడీ కట్టారు. ఇక్కడ అన్న అయితే ఆర్టీఓ స్టిక్కర్ అయితే స్టిచ్ చేస్తుండు, అతికిస్తుండండి. ఏంటంటే ఇది ఆర్టీఓ స్టిక్కర్ ఉండడం వల్ల మనకు ఇంకా వచ్చే వెహికల్స్కి కొంచెం రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. ఈ వెహికల్ వెనక లైట్లు ఉన్నా లేకుండా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వెళ్తురు, వాళ్ళ లైట్ రిఫ్లెక్షన్ అయితే వాళ్ళకి పడి మళ్ళీ ముందు ఒక వెహికల్ వెళ్తున్నా కాన్సెప్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ ఆర్టీఓ స్టిక్కర్ వల్ల ఏంటంటే ఆర్టీఓ కూడా ఒక స్టెప్ ముందుకు వదిలేస్తారు అన్నట్టు రిజిస్ట్రేషన్కి.
ఆర్టీఓ స్టిక్కర్ ప్రతి ఒక్క వెహికల్కి అయితే ఈ విధంగా అయితే వేస్తారు. ఎల్లో కలర్ రెడ్ కలర్ అయితే ఉంటాయి ఆర్టీఓ స్టిక్కర్లు. ఈ వెహికల్కి అయితే స్టిక్కరింగ్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ చేశారు. అసలు గ్యాప్ లేకుండా ఎక్కడ గ్యాప్ కూడా కనిపించలేదు. మొత్తం ఎటు చూసినా కానీ స్టిక్కరింగే ఉంది. అట్లా నింపేసారు అన్నట్టు అన్న వాళ్ళు అయితే పేర్లతోని బొమ్మలతోని మొత్తం దేవుళ్ళ ఫోటోలతో అయితే స్టిక్కరింగ్ అయితే పర్ఫెక్ట్గా నింపేశారు. ఆర్టీఓ స్టిక్కర్కి వేద్దానికి కూడా గ్యాప్ లేకుండా అయితే ఓన్లీ ఆర్టీఓ స్టిక్కర్ మందమే వదిలిపెట్టారు అనమాట. ఇక్కడ కనిపించే మనకు ఐరన్ ఛానల్ అయితే ఏంటంటే ఇవి ఇక్కడ మనకు డోర్ పైన అయితే వస్తాయి అన్నట్టు ఎక్స్ట్రా బాడీకి. ఇది ఏంటంటే మొత్తం అయిపోయినాక అయితే అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ పెడదాం అన్నట్టుగా అయితే మొత్తం పెయింట్ గిట్ వేసి రెడీ ఉంచారు. వాటిని తీసుకొచ్చి అయితే ఇక్కడ మొత్తం దానికైతే సెట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం అయితే ఈ విధంగా ఉంది. పెయింటింగ్ కంప్లీట్ అయినాక స్టిక్కరింగ్ కంప్లీట్ అయినాక వెహికల్ లుకింగ్ అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.